అమెరికా బాగా చదువుకొని అంతకన్నే బాగా సంపాదించాలి, అమెరికా వెళ్ళాలనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి కళ. కానీ ట్రంప్ 2.0తో డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి అనేటువంటిది ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఆ సిగ్నల్స్. నిజంగానే అమెరికా వెళ్ళటం, ముఖ్యంగా అక్కడికి వెళ్ళి యుఎస్ సిటిజన్షిప్ సంపాదించుకోవటం ఇక కష్టమేనా? ట్రంప్ లేనిపోని కొత్త తలనప్పులు తీసుకొచ్చాడా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ కలవల విశ్వేశ్వరరెడ్డి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు డయల్ న్యూస్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్గా ఉన్నారు. దాదాపు 25 ఏళ్లకు పైగా మీరు వాషింగ్టన్ డీసీలో ఉంటున్నారు. యూ నో ద కీ హోల్స్ అండ్ ప్రో అండ్ కాన్స్ ఆఫ్ యుఎస్. సార్, ట్రంప్ రావటం వల్ల ఖచ్చితంగా ఇండియన్స్కి మెయిల్ జరుగుతుందని చెప్పి అనుకుంటే రావటంతోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా బర్త్ సిటిజన్షిప్ రైట్ని తీసేశారు. ఎలా ఎఫెక్ట్ కాబోతుంది ఇది? అంటే టిపికల్గా 2 టైప్స్ ఆఫ్ ఇమిగ్రేషన్ అండి. అమెరికన్ ఇమిగ్రేషన్ ఈజ్ గ్లోబల్, అంటే వరల్డ్ వైడ్ గ్లోబల్గా అమెరికా వస్తుంటారు. అంటే దిస్ ఈజ్ ఎన్ ఇమిగ్రేషన్ కంట్రీ, సో దే వెల్కమ్ ఎవ్రీ వన్. అందులో లీగల్గా రమ్మంటారు. టిపికల్గా లీగల్ ఇమిగ్రేషన్ అయితే దే వెల్కమ్ ఇట్. దేర్ ఆర్ ఆ అడ్వాంటేజ్ని, గ్యాప్ లూప్ హోల్స్ని తీసుకొని ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కూడా జరిగింది. ఇందులో ఇప్పటివరకు ఒక 11 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారు. ఇది యుఎస్సిఎస్ఏ చెప్తుంది. ఓకే, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వీ హ్యావ్ 11 ఎలిమెంట్. ఇది ఇవాళ కాదు, లాస్ట్ 7-8 ఏళ్ళ నుంచి కూడా తెలుసు. దే నో దట్ దెర్ ఆర్. అయితే ఈ ట్రంప్ ఇప్పుడు వచ్చాక అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ఎకనామిక్గా లాస్ట్ 4 ఇయర్స్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా డౌన్ ట్రెండ్ నడిచింది. సో అంతకంటే ముందు ట్రంప్లో ఉన్న యాక్టివిటీ తర్వాత గ్యాప్ ఒకటేసారి డౌన్ అయింది. అసలు అమెరికా ప్రెసిడెంట్ ఎవరా అనే ఆలోచన టైప్ వచ్చిండే. సో బట్ యాజ్ సూన్ యాజ్ దిస్ ఎపిసోడ్ ఉంది, హీ టుక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. సో ఏదైతే అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పాలని అనుకున్నాడో, సో అందులో మనకి ఏవైతే కీ పాయింట్స్ ఉంటాయో, ఒకటి ఇమిగ్రేషన్ లైన్స్, రెండవది ఎకనామిక్ లైన్స్, తర్వాత ఈ ఏదైతే పాండమిక్, పోస్ట్ పాండమిక్ రిసెషన్ ఎలా జరిగిందో అందులోకి వెళ్ళి హీ టుక్ సమ్ అడ్వాంటేజ్ ఐటమ్స్, అవి ప్రాపగేట్ చేశాడు బాగా. అందువల్లనే ఇప్పటివరకు హిస్టారికల్గా ప్రెసిడెన్షియల్ రన్లో డెమోక్రటిక్ పార్టీని ఈ రకంగా ఎప్పుడు జరగలేదు ఓటమి. ఎందుకంటే క్యాపిటల్ హిల్లో ఉన్న వైట్ హౌస్ కానివ్వండి, లేకపోతే సెనెట్ కానీ, అందులో కూడా మెజారిటీ వచ్చింది. అంటే రిపబ్లికన్ పార్టీకి ప్రెసిడెంట్గా గెలిచారు. ఈ 2 ఏరియాల్లో కూడా ఎక్కువ మెజారిటీ రావడానికి ఉంది కంపేర్ టు దట్ డెమోక్రటిక్ పార్టీ. సో ఇందులో మేజర్ ఏంటంటే లీగల్ ఇమిగ్రేషన్. అంటే మన వాళ్ళు ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళంతా H1B మీద వెళ్తారు, స్కిల్డ్ లేబర్, విచ్ ఈజ్ మెజారిటీ. ఎవ్రీ ఇయర్ ఒక 65,000 వీసాస్ ఇస్తారు. తర్వాత మాస్టర్స్ కోటా ఒక 20,000 వీసాలు ఇస్తారు. సో 85,000 వీసాలు ఎవ్రీ ఇయర్ బ్రాండ్ న్యూ. ఇవి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కాకుండా ఇవి ఇస్తారు. అదేవిధంగా F1 వీసాలు ఇస్తారు. F1 వీసాలు మీకు తెలుసు చాలా వీసాలు ఇప్పుడు, ఎస్పెషల్లీ హైదరాబాద్ కాన్సులేట్ మీకు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా. బికాస్ దే 50+ విండోస్ ఉంటాయి. అంటే ఎవ్రీ 5 మినిట్స్కి దే గివ్ నెంబర్ ఆఫ్ వీసాస్ అన్నట్టు. ఇప్పుడు ఇండియాలోనే కాదు, ఈవెన్ సౌత్ ఏషియాలో ఇది బిగ్గెస్ట్ యుఎస్ కాన్సులేట్. సో అందువల్ల ఏంటంటే ఇట్స్ బయలాటరల్ ఇష్యూస్తో, ఎక్స్టర్నల్ అఫైర్స్తోనో వీటితోనే ఎక్కువ కనెక్ట్ అయింది ఇండియాకున్న అమెరికానే. సో మనకి ఏ ఆపర్చునిటీ ఉన్నా లీగల్ రూపకంగా రమ్మంటున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలామంది మన వాళ్ళంతా రిపబ్లికన్ సైడే తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనదంతా బిజినెస్ సైడ్ ఉంటాం కాబట్టి, తర్వాత ఇమిగ్రేషన్లో కూడా బిజినెస్ ఇమిగ్రేషన్ ఉంటుంది, ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ఉంటుంది. సో బిజినెస్ ఇమిగ్రేషన్లో మన వాళ్ళు H1B కానివ్వండి, ఐటీ కంపెనీలు పెట్టుకొని రకం కానీ మన వాళ్ళంతా వస్తుంటారు. ఆ లైన్లో ఎక్కువ జరిగింది కాబట్టి ఆయన అక్కడ అప్పుడు పాండమిక్ టైంలో కూడా PPP లోన్లు ఇచ్చారు. దానిలో కూడా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంది ఇండియన్సే. సో ఈయన వస్తే బిజినెస్ కానీ, తర్వాత ఎంప్లాయ్మెంట్ కానీ ఆపర్చునిటీస్ పెరుగుతాయన్న ఉద్దేశంతో మన వాళ్ళు ఇచ్చారు. సో దానికి తోడు అంటే ప్యాకేజ్ డీల్ ఉంటుంది. కొన్ని ప్రోస్ ఉంటాయి, కొన్ని కాన్స్ ఉంటాయి. ఎందుకంటే దట్ ఈస్ నాట్ అవర్ కంట్రీ, దట్ ఈస్ దేర్ కంట్రీ. ఎగ్జాక్ట్లీ. సో
సో అమెరికన్ సిటిజన్స్ ఇంట్రెస్ట్ బేస్డ్ మీద ఆ కంట్రీ ఉంటుంది కానీ తప్ప సో ఫారెన్ కంట్రీ వాళ్ళ ఇంట్రెస్ట్ల మీద ఉండదు. సో ఈజ్ ఇంట్రెస్ట్ ఈజ్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఆఫ్ దట్ పీపుల్. తర్వాత మళ్ళీ దాన్ని ఒక పవర్ఫుల్ నేషన్గా చూపించాలంటే హీ హ్యాస్ టు హ్యావ్ దట్ లాంగ్వేజ్. ఓత్ తీసుకున్న తర్వాత స్పీచ్ పవర్ఫుల్ స్పీచ్. ఎవ్రీ థింగ్ ఈజ్ ఓపెన్ అండ్ హానెస్ట్ అండ్ బ్లంట్ కమ్యూనికేషన్ అనేది హైడింగ్ ఉండదు. ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పేస్తారు. ఇది ఎక్కడైతే ఏరియాస్ గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడైతే కర్టెల్ ప్లే చేస్తుందో, ఎక్కడైతే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎక్కువ మంది జరుగుతుందో సదరన్ బార్డర్స్ అంతా సో దాన్ని ఎమర్జెన్సీగా డిక్లేర్ చేశాడు. మీరు రీడ్ చేసి ఉంటే సదరన్ బార్డర్ టోటల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాడు. దే కెనాట్ కమ్ ఇన్ టు దట్ బికాస్ దేర్ ఆర్ లూప్ హోల్స్. మీకు తెలుసు టన్నల్ రూపకంగా వస్తుంటుంటారు, మీరు ట్రక్కులలో వస్తుంటారు. సో దర్ ఆర్ వేరియస్ విజిటర్ వీసాలు వచ్చి ఇక్కడే ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి సౌత్ అమెరికన్ కంట్రీస్ కానీ లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుండి చాలామంది మా దగ్గర ఫార్మ్ లేబర్ వస్తారు, విచ్ ఈజ్ ద సీజనల్ వర్కర్ అంటారు. అంటే వ్యవసాయ సంబంధించిన వివిధ వర్క్లకు వస్తారు. రావడం ప్రాపర్గానే వస్తారు, వచ్చాక మళ్ళీ పోరు. అది కూడా ఒక గ్యాప్ వచ్చింది. ఈ ఇంతమంది కావడానికి 11 మిలియన్లు 7 మిలియన్లు స్పానిష్ పీపుల్ సౌత్ అమెరికా వాళ్ళు. ఎందుకంటే బికాస్ దట్ హ్యాస్ ఎ బార్డర్, ల్యాండ్ బార్డర్ ఉన్న కంట్రీస్. సో నాట్ ఎయిర్ బార్డర్. సో దే కెన్ కమ్ ఎనీవేస్. పెద్ద బార్డర్ మీకు తెలుసు కదా. అవును సార్. టెక్సాస్ స్టేటు, అరిజోనా స్టేటు, న్యూ మెక్సికో స్టేటు, కాలిఫోర్నియా స్టేటు. సో ఇదంతా ల్యాండ్ బార్డర్. అదేవిధంగా పైన కెనడా. సో కెనడా దాని మీద పెద్ద వరి కాబట్టి దానికి అక్కడ వీసా టైప్స్ డిఫరెంట్గా ఉన్నాయి. టీఎన్ నాఫ్తా ట్రేడ్ ఉంది. సో అక్కడ ఇష్యూ లేదు. బట్ ఇక్కడైతే సదరన్ బార్డర్ని హీ వాంట్ టు సీల్ ఇట్. సో అందులో కూడా ఇంతమంది మీకు లాస్ట్ టైం అరిజోనాలో హీ వాంట్ టు బిల్డ్ ద వాల్. ఎగ్జాక్ట్లీ, అవును సార్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో చేశారు. సో ఇప్పుడు కూడా దీన్ని కరెక్ట్ చేయాలి. ఈ డ్రగ్ కర్టెల్ లోపలికి వస్తుంది, అమెరికాను మేనేజ్ చేస్తుంది ఈ డ్రగ్ కర్టెల్ ఇక్కడ. ఎందుకంటే ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అవుతున్నారు. సో అక్కడ ఫిక్స్ కావాలి. ఇమిగ్రేషన్లో వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, సిటిజన్షిప్ తీసుకొని కంట్రీలోకి వచ్చి దీన్ని ఏమంటే బర్త్ టూరిజం అంటారు. ఇప్పుడు ఈ ఏదైతే అడ్మినిస్ట్రేషన్లో మన వాళ్ళు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడో, సో చాలామంది సదరన్ నుంచి వచ్చి ఇక్కడ పిల్లల్ని కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి బర్త్ రేట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే వాళ్ళ పేరెంట్స్కి గ్రీన్ కార్డ్ వస్తుంది. ఓకే. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారంట. సో 6 months 7 months టైంలో వస్తారు, ఇక్కడ పిల్లల్ని కంటారు. సో ఆటోమేటిక్గా ఆ సాయిల్లో అంటే ల్యాండ్లో పుడితే మనకి న్యాచురల్గా సిటిజన్షిప్ వస్తుంది. దాన్ని బాగా వాడడం వల్ల అంటే అమెరికా ఈజ్ సీరియస్లీ అబౌట్ ఏ న్యూ స్కిల్డ్ లేబర్. మైగ్రేషన్ షుడ్ హ్యాపెన్ అండ్ క్వాలిటీ పీపుల్, నాట్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. అంటే బర్త్ సిటిజన్షిప్ రూపకంగా వచ్చిన వాడు 21 ఏళ్ళ వరకు ప్రొడక్ట్ కాదు. అంటే వీ నీడ్ ప్రొడక్ట్స్ రైట్ నౌ. 20 ఏళ్ళ తర్వాత కావాల్సిన అవసరం కాదు కదా. సో క్వాలిటీ పీపుల్ కావాలి. మనకి H1 రూపకంగా వచ్చిన వాళ్ళు ఇది వచ్చి నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటారు. ఇమిగ్రెంట్ వీసా అంటే గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ ఉంటాయి. సో మనకి టిపికల్గా ఏంటంటే ఆల్ఫాబెటికల్ లెటర్లో A to Z ఉంటుంది కదా. ఎవ్రీ లెటర్ హ్యాస్ అ వీసా టైప్. ఓకే. ఎవ్రీ లెటర్. ఇప్పుడు మనం చూస్తే ఎగ్జాంపుల్ B1 B2 అనుకోని మనం విజిటర్ వీసా మీద వెళ్తుంటారు కదా. సో H1B అంటే స్కిల్డ్ లేబర్, F1 అంటే స్టూడెంట్, తర్వాత O1 అంటే ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ, O1 O2 ఉంటుంది. అదేవిధంగా మీడియా. ఇప్పుడు మీ మీడియా నుంచి అక్కడికి వస్తే I వీసా అని అంటారు. తర్వాత ఇక్కడ నుంచి వచ్చి అక్కడ మన రిలీజియస్ ఇది ఉంటుంది యాక్టివిటీ, చర్చిలకు కానివ్వండి మన టెంపుల్లో కానీ వెళ్తే R1 వీసా అంటారు. ఓకే. సో ఇట్స్ ఆల్ డిఫరెంట్ టైప్స్. R అంటే రిలీజియస్, అట్లా అంటే రిలేటెడ్గా ఉంచుకుంటూ. ఈ సీజనల్ వర్కర్స్ అంటే H2Bలా అంటే ఎవరైతే వస్తారో 6 months కోసం వచ్చి కాలిఫోర్నియాలో కానివ్వండి, ఇక న్యూ మెక్సికోలో కానివ్వండి, చాలా నెవాడాలో కానీ, లాస్ వేగాస్ ఆ ఏరియా నెబర్లో వ్యాస్ట్ ఫార్మింగ్ ల్యాండ్ ఉంది. సో అక్కడ ఫార్మ్ చేయడానికి వస్తారు వాళ్ళంతా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న సెక్టరీలో మన వాళ్ళంతా వెళ్ళి చేయగలిగే ఏకైక జాబ్ IT జాబ్. మీ అందరికీ తెలుసు. టిపికల్గా మన వాళ్ళంతా ఇవి అక్కడ వేరియస్ కలర్స్ విల్ మిక్సప్ ఇన్ అమెరికా. మనం బ్రౌన్ కలర్, అట్లే స్పానిష్ వాళ్ళు వస్తుంటారు, తర్వాత బ్లాక్స్. ఎవరైనా అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి అంతే, ఏదో ఒక టైపు. తెల్లవాళ్ళు అంతా చేసేది మేనేజ్మెంట్. దే మేనేజ్ థింగ్స్, దే డోంట్ డూ రియల్ వర్క్. రియల్ వర్క్ ఎవరు చేయాలి? ఏదో ఒక ఫారెన్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు చేయాల్సి వస్తుంది. సో అది దే ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ దేర్ వర్క్. అందులో ప్రాసెస్లోనే లీగల్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఇది ట్రంప్ తీసుకున్న నినాదము. మీతో పాటు ఇండియన్స్ కూడా చాలామంది రిపబ్లికన్గా ఉన్నటువంటి ట్రంప్కి సపోర్ట్ చేశారు. రైటిస్ట్ వింగ్ అది. ఎస్, రైటిస్ట్ వింగ్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో భాగంగా టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే బర్త్ సిటిజన్షిప్ తీసేయటమేనా? అంటే ఆ పర్టికులర్ టాపిక్ మీద మనం ముందు పెద్ద డిబేట్ డిస్కషన్ జరగలేదు. బట్ ఆయన ఈ వాజ్ వెరీ సీరియస్ ఆన్ ఇట్. అది 14th అమెండ్మెంట్లో వచ్చిన నుంచి ఉంది. అది వాళ్ళని అంత తొందరగా తీయడానికి కూడా ఇప్పుడు వెల్కమింగ్ లేదు. ఇవాళ 22 states అక్కడ ఉన్నాయి కూడా ఇవాళ కేసెస్ వేశారు. దానికి జడ్జిమెంట్ రావాలి, రివోల్ట్ ఉంటుంది. అంత ఈజీగా మార్చే కాదు. కానీ అంటే ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. ఎందుకంటే అక్కడే ఫిక్స్ కావాలి. అంటే దీన్ని అడ్వాంటేజ్గా ఇండియా మీద కాదు, ఇండియన్ ఇంపాక్ట్ తక్కువ.
మేజర్గా ఫారెన్లో ఉన్న ఈ లాటిన్ అమెరికన్ పీపుల్ కానీ సౌత్ అమెరికన్ పీపుల్ కానీ ఎక్కువ మిస్యూజ్ చేస్తున్నారు. కంట్రీ కూడా ఎప్పుడు మేము వెళ్ళాం కదా కంట్రీకి 26 years బ్యాక్ వెళ్ళినప్పుడు, దట్ ఈస్ ద ఫ్రీడమ్ కంట్రీ, అసలు దట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ ఎవర్ లివ్డ్ అని మీకు అందరికీ తెలుసు. భూతల స్వర్గం అంటారు, అసలు ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు, అసలు అది డిఫరెంట్ లైఫ్కి ఒక ఎక్స్పీరియన్స్ అంటారు. ప్రపంచం అంతా చూసుకునే పెద్ద కంట్రీలో మన వాళ్ళు ఏం చేశారు, రకరకాలుగా వెళ్ళి దాన్ని డిచ్ చేశారు. వాళ్ళ కంట్లో వాళ్ళని పొడవడం, ఇప్పుడు మనం ఫ్లైట్లో వాళ్ళ ఫ్లైట్లను యూజ్ చేసుకొని వాళ్ళ జనాలను యూజ్ చేసుకొని వాళ్ళ టవర్లని కూల్చడం అయ్యేసరికి ఎవరికైనా కంట్రీ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, అసలు యునైటెడ్ స్టేట్స్లో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంటే లేకుండేది. మేము ఎయిర్పోర్ట్లో లోపల వరకు వెళ్ళి వెల్కమ్ చెప్పేటట్టు ఉండేది ఒకప్పుడు. నేను ఐ ఎక్స్పీరియన్స్ రియల్ ఫ్రీడమ్ ఆఫ్ అమెరికన్ లైఫ్. ఓకే, చాలా అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరు. ఇక్కడలాగా సెక్యూరిటీ కానీ పట్టుకోవడం. ఇప్పుడు ఎప్పుడైతే 2001 జరిగిందో, తర్వాత 2003లో దే సీల్డ్ ద 2 borders, బోత్ సైడ్స్, నార్త్ అండ్ సౌత్ ల్యాండ్ బార్డర్స్ని సీల్ చేసి చాలా రూల్స్ పెట్టారు. తర్వాత స్లోగా ఈ వరల్డ్ వైడ్ కూడా గ్లోబల్ టెర్రరిజం వచ్చింది. సో దాన్ని ఇంపాక్ట్ చేసుకొని అమెరికా చాలా సీల్ బార్డర్ లాగా చేసుకొని చాలా స్లోగా వెళ్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఆర్గనైజ్డ్గా, మెచ్యూర్గా, తర్వాత ఎక్కడైతే వాళ్ళకి ఇంపాక్ట్ అయ్యాయో దాన్ని కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు అమెరికా గ్రేట్ అగైన్ కూడా ఏంటంటే అమెరికా డౌన్ వెళ్ళింది. మన డెమోక్రటిక్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొన్ని లక్షల మందిని తీసుకొచ్చేసారు. అదేంటి, వాళ్ళు స్కిల్డ్ లేబర్ కాదు, నాన్ స్కిల్డ్ లేబర్స్ ఆ కంట్రీలో పని లేదు. ఎందుకంటే ఎవ్రీడే దే హ్యావ్ టు వర్క్. నేను వచ్చి రిలాక్స్ అవుతా, చిల్ అవుతా అంటే దానికి ఛాన్సే లేదు. యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ యూ హ్యావ్ టు వర్క్ ఆల్ ద డే. 40 hours పని చేస్తేనే ఆ కంట్రీలో ఉండగలుగుతాం. మనం రిలాక్స్ ఉండాలంటే రిటైర్మెంట్ అయితే తప్ప, ఆ సోషల్ సెక్యూరిటీ డబ్బు వస్తే తప్ప మనం ఉండలేము. అంతే. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఆ కంట్రీ ఇంట్రెస్ట్లో ఏది, ట్రంప్ ఈజ్ మోర్ పేట్రియాటిక్, మోర్ కంట్రీ స్పెసిఫిక్, దానికి నేషన్ ఫస్ట్ అండ్ ఇక్కడ మనకి బీజేపీ పార్టీ లాగా ఇక్కడ. సో ద రైటిస్ట్, అందుకోసం రైటిస్ట్ వింగ్ ఆఫ్ అమెరికా అంటారు అన్నట్టు. లెఫ్టిస్ట్ అండ్ దిస్ న్యూట్రలిస్ట్ వింగ్ ఈజ్ డెమోక్రటిక్ పార్టీ. సో ఈ యాంగిల్లో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకురావడం తప్పేం లేదు. కానీ నౌ వీఆర్ డిబేటింగ్. సార్, బర్త్ రైట్ సిటిజన్షిప్ని తీసేయడం అంటే అమెరికాకు మేలు చేయటమే, రైట్ సార్? ఒక మాటలో చెప్పుకోవాలి, ఇందులో 2 types అండి. అందులో ఏంటంటే, ఇఫ్ పేరెంట్ ఈజ్ ఏ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆర్ పేరెంట్ ఈజ్ యుఎస్ సిటిజన్, ఈజ్ వెల్కమింగ్ ఇట్. ఓన్లీ థింగ్ ఈజ్ 2 are నాన్ ఇమిగ్రెంట్స్. ఇప్పుడు విజిటర్ వీసా మీద వచ్చారనుకోండి, అంటే బర్త్ టూరిజం లాగానే వచ్చి ఇక్కడ డెలివరీ చేయాలనే హోల్ కాన్సెప్ట్లో వస్తే ఈజ్ నాట్ వెల్కమింగ్ ఇట్. అది నేను చేయను, అది ఛాన్సే లేదంటున్నారు. మీరు ఒక బర్త్ ఏదైనా, మాకు రిలేషన్ ఉండాలి, మాకు లింక్ ఉండాలి. మాకు ఏది లింక్ లేకుండా మీరు బ్రాండ్ న్యూగా వచ్చేసి మీరు చేస్తే బాగుంటుంది. తర్వాత మనకి ఇంపాక్ట్ ఎక్కడ అంటే H1Bలో మన వాళ్ళని ప్రైమరీ ఈజ్ H1B, సెకండరీ ఈజ్ H4 డిపెండెంట్. సో వీళ్ళు పిల్లల కంటే ఏంటి పరిస్థితి? తర్వాత స్టూడెంట్ F1, F2లో వస్తారు, వాళ్ళకి అనుకోకుండా పెళ్ళి అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి అక్కడ పిల్లల కంటే ఏంటి పరిస్థితి? ఇది మనకు బిగ్ గోల్. సో ఇప్పటికి కూడా మీరు సమ్ ఆఫ్ ద కంట్రీస్ హూ ఆర్ నాట్ వెల్కమింగ్ ఇమిగ్రేషన్, ఎగ్జాంపుల్ గల్ఫ్ కంట్రీస్, అక్కడ పిల్లలు కొడితే ఏం చేస్తారు, ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వాలి. అక్కడ ఆ కంట్రీ ఏం గ్రీన్ కార్డులు కానీ ఈ వర్క్ పర్మిట్లు కానీ పిల్లలకి ఇవ్వరు కాబట్టి డిపెండెంట్ వీసాస్ అంటారు. అమెరికాలో కూడా ఇప్పుడు నేను H1B హోల్డర్ అనుకోండి, మా వైఫ్ H4 మీద ఉంది అనుకోండి, నాకు పాప పుట్టిన బాబు పుట్టినా వాళ్ళు డిపెండెంట్ వీసా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఇండియన్ పాస్పోర్ట్ తీసుకోవాలి. ఈ లా ఇనాక్ట్ అవుతాయి. అది ఇప్పుడు ఉన్నది కన్సర్న్. అది ఇంపాక్ట్ డైరెక్ట్గా మనకు వస్తుంది, అంటే ఇండియన్స్ మీద కూడా పడుతుంది. బట్ ఇది అంటే ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ వీ హ్యావ్ టు ఒబే ఫర్ ఇట్. ఇట్స్ నాట్ దట్ మనం ఒక ఇండియన్ స్పెసిఫిక్గా ఆయన లా పెట్టలేదు. సో వాట్ ఎవర్ హీ ఎస్టాబ్లిష్ దిస్ లా ఫర్ గ్లోబల్. ఓకే, బట్ మనం కూడా ఇది ఇప్పుడు ప్రాసెస్లో చేంజింగ్ ద గవర్నమెంట్ ఆర్ చేంజింగ్ ద గవర్నెన్స్ ఆర్ చేంజింగ్ ద రూల్స్ అన్నది అందులో ఇంపాక్ట్ విల్ గోస్ టు ఎవ్రీ వన్. ఇట్స్ నాట్ స్పెసిఫిక్ పీపుల్కి అడ్రస్ చేయడానికి ఉంటుంది కదా. ఈ ఏరియాస్లో ఆ ఇష్యూస్ ఉన్నాయి. సార్, ట్రంప్ తనకున్నటువంటి విశేష అధికారాలను వినియోగించుకొని ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అబాలిష్ని చేసేసాడు. మీరు కానీ మిగతా వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఇంకా ఇంప్లిమెంట్ అయిపోలేదు, దేర్ మే బీ ఏ ఛాన్స్ ఫర్ ద సుప్రీం కోర్ట్ అని చెప్పి. ఏ సుప్రీంకోర్టు అయినా, ఏ అధ్యక్షుడైనా కూడా తన దేశానికి మేలు జరగాలని చెప్పి కోరుకుంటాడు తప్పితే తన దేశం నాశనం అయిపోయినా కూడా పర్లేదు కానీ మిగతా వాళ్ళకి జరగాలని కోరుకోడు కదా. అలాంటప్పుడు హౌ కెన్ ఐ కీప్ హోప్స్ ఆన్ అమెరికన్ సుప్రీం కోర్ట్? కరెక్ట్, మంచి పాయింట్ మాట్లాడారు. యూ హ్యావ్ వెరీ వ్యాలిడ్ పాయింట్ యూ రేజ్. ఇంతకుముందు కూడా ట్రంప్ ఏం చేశారంటే ఒక 7 కంట్రీలను బ్యాన్ చేశాడు ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ టైంలో. అప్పుడు కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఎందుకంటే అక్కడ కూడా ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్, ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఉంటారు, రిప్రజెంట్ చేశారు. అప్పుడు జస్టిస్ ఏం చెప్పారు సుప్రీంకోర్టు, నో, వాట్ ఎవర్ దట్ హీస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వ్యాలిడ్ అన్నారు. రేపు ఇది కూడా జరగవచ్చు మీరు అన్నట్టు, దెర్ ఇస్ అ పాసిబిలిటీ. సో అయితే అది 7 కంట్రీస్కే పెట్టాడు. ఓకే సార్, దిస్ ఈజ్ గ్లోబల్. గ్లోబల్, కరెక్ట్. సో 7 కంట్రీస్ మీరు టిపికల్గా బయట ముస్లిం టెర్రరిస్ట్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఆ 7కి బ్యాన్ చేశాడు చాలా రోజులు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద, వాళ్ళని రానివ్వలేదు. వేర్ దిస్ ఈజ్ ఆల్ టుగెదర్ అ డిఫరెంట్ బాల్ గేమ్. ఇట్ విల్ అప్లైస్ టు ఎవ్రీ కంట్రీ ఇన్ ద హోల్ వరల్డ్.
సో 185 కంట్రీస్ ఉన్నదండి. సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ జడ్జ్మెంట్ కదా. సో దెన్ దే మే థింక్ బిగ్గర్ పిక్చర్, వాట్ ఈస్ ద బెస్ట్ వాల్యూ దట్ హీ రేజ్డ్ ఎ వ్యాలిడ్ పాయింట్, రైట్? యాజ్ యూ సెడ్ ఎవ్రీబడి ప్రెసిడెంట్ ఇంట్రెస్ట్ ఈజ్ కంట్రీ ఇంట్రెస్ట్. సో కానీ వాళ్ళు కూడా చూసేది ఏంది, ఇన్ వాట్ ఈజ్ టేకింగ్ ఈజ్ నాట్ ఎ పర్సనల్ ఇంట్రెస్ట్. సో ఇది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈయన కూడా లాయర్స్ ఉంటారు, ఇప్పుడు మనకెట్లా లాయర్స్ ఉంటారో, ఇప్పుడు గవర్నమెంట్ అయిన డెసిషన్ తీసుకునే ముందు వాళ్ళు కూడా డ్యూ డిలిజెన్స్ చేస్తారు కదా, వీళ్ళు కూడా లీగల్ అథారిటీస్ని కన్సల్ట్ చేస్తారు కదా. ఈయన ఆర్డినరీ ప్రెసిడెంట్ కాదు కదా. సో హీ హాజ్ ఆల్రెడీ బీన్ దేర్ ఫర్ ఈజ్ ఎ ష్రూడ్ బిజినెస్ మ్యాన్, హీ నోస్ వాట్ ఇట్ ఈస్. సో అందువల్ల ఈయన దగ్గర ఉన్నది కూడా ఇలాన్ మస్క్ ఉన్నాడు, పక్కన వివేక్ రామస్వామి ఉన్నారు, ఇలాంతా అనుకొని ఉంటారు కదా. ఇప్పుడు మనం ఇది చేస్తే సుప్రీంకోర్టుకి వాళ్ళు వెళ్తారని తెలియదు వాళ్ళకి, తెలుసు కదా. అది కూడా ఇప్పుడు మనం వేస్తే అంటే ఇట్స్ అ స్ట్రాటజిక్ మూవ్స్ కదా. ఇఫ్ ఐ మూవ్ యూ ఆల్సో మూవ్ కదా, దెన్ అగైన్ ఐ హావ్ టు ఓవర్కమ్ ద మూవ్స్ కదా. సో ఆ యాంగిల్లోనే జరుగుతుంది. ఇఫ్ హౌ వీ నీడ్ టు వెయిట్ అంటిల్ అనదర్ ఫ్యూ డేస్. సో వాట్ విల్ హ్యాపెన్, బట్ ఇన్ ద మీన్ టైమ్ ఇట్ ఈస్ అ బిగ్ సబ్జెక్ట్ ఫర్ టు టాక్ నెక్స్ట్ అంటిల్ దిస్ ఈజ్ మేకింగ్ ద రియాలిటీ. ఎప్పుడైతే ఇది లా ఇన్యాక్ట్ అవ్వబోతుందో అప్పటిదాకా మాత్రం ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్. ఒక చలనం వచ్చేసింది ఇండియన్స్లో అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఇట్స్ అ బిగ్ థింగ్ అన్నట్టు. ఎందుకంటే పాపం పిల్లలకి డెలివరీ ఉంటుంది, H1B వర్కర్స్ గ్రీన్ కార్డ్ రాకుండా చాలామంది ఇప్పుడు పెండింగ్ ఉన్నారు బికాస్ ఆఫ్ ద కంట్రీ కోట క్యాప్తోని. ఎవ్రీ ఇయర్ ఒక 144,000 గ్రీన్ కార్డ్స్ ఇస్తారు. చాలామంది ఇప్పుడు మన వాళ్ళు ఒక లాస్ట్ 10 to 15 years నుంచి వెయిట్ లిస్ట్లో ఉన్నారు గ్రీన్ కార్డ్ రావడానికి. EB1, EB2, EB3 ఏరియాస్లో డిఫరెంట్ స్కిల్డ్ ఏరియాలో ఉన్న వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి అప్పుడు పిల్లలు పుడుతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఈ పుడితే ఏం కాదు పర్లేదు, సిటిజన్షిప్ వచ్చేది. ఇవాళ ఈ సిటిజన్షిప్ రాని డిపెండెంట్ వీసాలు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి కూడా గ్రీన్ కార్డ్ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ ఎ బిగ్ $1 million క్వశ్చన్ అయి కూర్చుంది ఇప్పుడు అందరికి పాపం. సో వాళ్ళకి ఎవ్రీ డే స్ట్రెస్ అండ్ టెన్షన్ ఆ పూల్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు నాకు ఐ హ్యావ్ అ డాటర్, షీ బార్న్ దేర్. సో అది అప్పుడు వచ్చింది రియాలిటీ. ఇప్పుడు కొత్త క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఉషా చిలుకూరి కూడా అక్కడ పుట్టింది, వాళ్ళ పేరెంట్స్ అయితే అక్కడ పుట్టలే కదా, వాళ్ళు మూవ్ అయ్యారు కదా. సో ఈ డిఫరెంట్ యాంగిల్స్లో కూడా డిస్కషన్ అవుతుందా, రేపు పొద్దున ఇంకేమవుతుందో అని చూడాలి. లాస్ట్ టైం ఐ థింక్ 2007 టైం ఫ్రేమ్లో ఒకసారి ఇట్లా ఏమైందంటే ఒక డెసిషన్ తీసుకున్నారు, మళ్ళీ అది ఇట్ ఈస్ నాట్ వెల్కమింగ్ డెసిషన్ అని చెప్పి థింక్ చేశారు. కానీ ఒకసారి డెలివరీ చేశాక ఆపెట్టారు. సో మేమందరం దేశం అంతా ఏం చేసామంటే వాళ్ళందరికీ ఫ్లవర్స్ పంపించాం. ఓకే, అది USCSC ఒక 4 సర్వీస్ సెంటర్లు ఉంటాయి అమెరికాలో. మేము ఫ్లవర్స్ పంపిస్తే వాళ్ళు దే రీథింక్ అన్నట్టు. మనం ఏం ప్రొటెస్ట్ చేయలేదు, ధర్నాలు చేయలేదు, రాస్తారోకలు చేయలేదు, మేము ఫ్లవర్స్ పంపించాం అన్ని సెంటర్లకి. సో కుప్పలు దేశం అంతా పంపించింది అన్నట్టు. పీస్ఫుల్ ప్రొటెక్షన్ బల్క్ అన్నట్టు. ఇంకా ట్రక్ వస్తే ట్రక్ నిండా ఫ్లవర్సే వచ్చేది అన్నట్టు. దే డెలివర్ ఫ్లవర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సర్వీస్ సెంటర్, USCS సర్వీస్. సో దెన్ దే రీథింక్, ఓకే వీ టుక్ ఏ డెసిషన్, ఇస్ గోయింగ్ టు బి ఇంపాక్ట్ ఫర్ ద బెస్ట్ గ్రేటర్ గుడ్. దే ఓపెన్డ్ అప్ అగైన్ అంటే దే వెంట్ బ్యాక్. 80s, 90s నాకు తెలిసి టు బ్లాక్మెయిల్ టు హెరాస్ ద US గవర్నమెంట్ ఎక్కువ గోధుమల్ని రైతులు ఇట్లా పండించారని చెప్పి నేను ఎక్కడో చదివాను. కరెక్ట్, లైక్ యూ సెడ్. ఎస్ పాజిటివ్. అక్కడ ఏంటంటే మనం ఇప్పుడు తుపాకులు పట్టుకోనో గన్లు పట్టుకోనో నక్సలిజం దాన్ని ప్రమోట్ చేసేటట్టు ఉండదు ఆడ. ఎందుకంటే ఆ సిస్టమ్ స్ట్రాంగ్ సిస్టమ్ కదా. సో ఏదైనా మనం పీస్ఫుల్ అడ్మినిస్ట్రేషన్తో, ఎందుకంటే ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి. మీకు అంతెందుకు, వైట్ హౌస్ ముందు ఒక లేడీ కూర్చొని ప్రొటెస్ట్ చేస్తుంటుంది, వైట్ హౌస్ ప్రెసిడెంట్ యూ ఆర్ టోటలీ వేస్ట్ అని చెప్తుంటుందా హోర్డింగ్. అవును సార్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వైట్ హౌస్. అవును. సో దే వెల్కమ్, దిస్ ఇస్ ద డెమోక్రసీ. So you can make any comments as long as you are not touching a bodily, then you are the best. So you can raise any points, you can any language you use in a peaceful demonstration. It should be in a professional way. But I can defer you in any languages, but I cannot touch you in a bodily. It's a manhandling. Correct. As long as that is there, we are all good. So in this situation kuda Trump is also a dynamic leader and he knows what he is doing, and his speech was very articulated and very clear and crispy and communicative. It's not that secondary ఇదేముంది సెకండ్ లేదు. హిస్ మెసేజ్ ఈజ్ స్ట్రేట్ టు ద కమ్యూనిటీ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లెట్ దిస్ హ్యాపెన్. సో గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఉంటే దాని కూడా గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పెట్టారు. సో వాట్ ఐమ్ టాకింగ్, రైట్? సో ఇది పనామా కెనాల్ను ఇస్తే వాడు మళ్ళీ చైనా వాళ్ళు వచ్చి కొంచెం పులిహోర కలుపుతుంటే నో మోర్ దాట్ ఇట్స్ మేము ఇచ్చింది మీకు కానీ మీకు చైనాకి ఇవ్వడానికి కాదు. సో ఐఎమ్ టేకింగ్ దట్ బ్యాక్. సో క్లియర్గా అన్నట్టు అది పనామా కెనాల్ ఏరియా అంతా దే బిల్ట్ ఇట్ అన్నట్టు. బిల్ట్ ఇట్, దాకా నుంచి వచ్చిన రెవెన్యూని మీరు యూటిలైజ్ చేసుకోమని చెప్పారు. ఇన్ఫాక్ట్ రీసెంట్లీ నేను ఆమె గ్లోబల్ ట్రావెలర్. సో రీసెంట్లీ ఐ వెంట్ టు పనామా కెనాల్ జస్ట్ మంత్ బ్యాక్. I visited that Panama Canal and how they are making money. One, it is like a toll laga. A boat అందులో ఆ కెనాల్ నుంచి వెళ్తే దే పే లాట్ ఆఫ్, ఇట్ ఈస్ మినిమమ్ ఆఫ్ $80,000 to $400,000 డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద షిప్. ఓకే, $80,000 to $400,000 పే చేస్తారు. సో
సో దట్స్ ద బిగ్ థింగ్ హ్యాపెనింగ్ అన్నట్టు. సో అంత రెవెన్యూ మోడల్ కూడా వాళ్ళు దే గేవ్ అవే టు పనామా కంట్రీ. బట్ దాన్ని ఇప్పుడు కొత్తగా మళ్ళీ చైనా వాళ్ళు ఇంకొక లేయర్ వేస్తున్నారని అది తెలిసింది. డెమోక్రటిక్ పార్టీ నిమ్మకుండా ఉంది, కానీ రిపబ్లికన్ పార్టీ వెరీ సీరియస్ అబౌట్ దట్. నన్ను ఇచ్చే సమస్య లేదు, పనామా కెనాల్ నాకే నేను చెప్పేసరికి క్లియర్గా. ఎగ్జాక్ట్లీ ఈజ్ వెరీ ఫార్. బైడెన్ ని నాకు తెలిసి ఇండియన్స్ ఈ స్థాయిలో ఎప్పుడు వ్యతిరేకించి ఉండరు. అండ్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ట్రంప్ ఫస్ట్ అరైవల్ కన్నా కూడా ట్రంప్ 2.0ని ఇండియన్స్ ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ మోర్ వెల్కమ్డ్, ట్రంపే రావాలని చెప్పి. ట్రంప్ వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ట్రంప్ని తెచ్చుకొచ్చి మీద పెట్టుకున్నామని చెప్పి ఫీల్ అవుతున్నట్టున్నారు. అట్లనేం లేదు, అంటే కొన్ని ఏరియాస్ ఐ నో అగ్రీ విత్ సమ్ ఇష్యూస్. ఇప్పుడు కడుపు నొప్పి ఉంటే వాళ్ళకి ప్రాబ్లం తెలుస్తుంది కదా, అంతే తప్ప వేరే వాళ్ళకి తెలియదు కదా. ఈ ఇష్యూస్లో ఏంటంటే మనం వీసా బై వీసా దట్ వీ నీడ్ టు లుక్ ఎట్ ఇన్ ద టాపిక్ బై టాపిక్, నాట్ ఎవ్రీథింగ్. హీజ్ ఇంట్రెస్ట్ ఈజ్ బెస్ట్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ టాకింగ్ లీగల్ ఇమిగ్రేషన్గా రండి, మీరు ప్రాపర్గా స్కిల్డ్ ఇస్తా అంటుంది. ఇప్పుడు ఇంకా మీరు ఇప్పుడు ఇన్ని 15 ఏళ్ళు వెయిట్ చేయకండి, ఎందుకంటే మీ దగ్గర టాలెంట్ ఉంటే నీకు 1 year 2 yearsలో గ్రీన్ కార్డ్ ఇస్తా అంటుండు, విచ్ ఈస్ గుడ్ ఫర్ ఇండియన్స్. ఇండియన్స్ ఆర్ నాట్ ఇది ఇలీగల్ ఏరియా పీపుల్ చాయిస్ కాదు కదా. మనం అంతా వీ స్టడీ వెరీ గుడ్ స్టడీ, వీ హ్యావ్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్. మన వాళ్ళంతా ఇక్కడ నుంచి మైగ్రేషన్ జరుగుతుంది, బ్రెయిన్ డ్రైన్ అవుతుంది అటువైపు. మళ్ళీ అంటే ఎవెన్చువల్లీ నా రివర్స్ బ్రెయిన్ గెయిన్ కూడా అవుతుంది, కానీ బట్ అట్లీస్ట్ మన టాలెంట్ హెవీలీ టాలెంటెడ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు సిలికాన్ వ్యాలీ, ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు సమ్వేర్ ఆర్టీపీ, దెన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బాస్టన్, which is Harvard and MITs. So you name it, Stanford, Yale, all these universities, people are going there. అంటే అమెరికా మొత్తంగా తీసుకుంటే ఎన్ని సెక్టర్లలో కూడా వైట్ కలర్ జాబ్స్ అంతా ఇండియన్సే తీసుకుంటున్నారు. ఇవాళ పర్ ఎకనామిక్గా చూస్తే కూడా మనం నెంబర్ 2లో ఉన్నాం అక్కడ. ఓకే సార్. డబ్బులో అంటే మనం ఉన్న పాపులేషన్ వర్సెస్ మనం ఎర్న్ చేసే మనీని చూస్తే వీఆర్ ఇన్ గుడ్ షేప్. వీఆర్ నాట్ లైక్ $10 $15 ఎంప్లాయ్మెంట్ చేయట్లేదు. ఇప్పుడు స్పానిష్ కమ్యూనిటీ కానివ్వండి, నల్లోళ్ళు కానీ వాళ్ళంతా చేసే జాబ్లు కూడా మనకి మెక్డానల్డ్స్ కానివ్వండి, ఇటువంటి వాటిలో అంటే లెబోరియస్ వర్క్ చేస్తారు. మన వాళ్ళంతా ఇంటెలెక్చువల్ వర్క్ చేస్తారు. సో ఆ ఏరియాలో మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మనకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ స్కిల్డ్ లేబర్లో గ్రీన్ కార్డ్ తొందరగా వచ్చిందంటే మనకే హెల్ప్ అవుతుంది. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం ఏదైతే రూల్స్ ఇచ్చామో మీరు అది ఫాలో ఈ కంట్రీకి లీగల్లీ ఇమిగ్రెంట్ కండి. ఇఫ్ యూ వాంట్ ఇల్లీగల్, దిస్ ఈస్ ద నాట్ కంట్రీ టు వెల్కమ్. ఇప్పుడు ఎవరైతే మేజర్గా ఇల్లీగల్ ఫోకస్ ఏంటంటే ల్యాండ్ బార్డర్ ఉన్న కంట్రీస్. అయితే నార్త్ కెనడా ఈజ్ నాట్ బిగ్ ఇష్యూ, బట్ సౌత్ ఈజ్ నాట్ వన్ కంట్రీ, ఇట్ ఈస్ కనెక్టెడ్. ద హోల్ సౌత్ అమెరికా ఈజ్ కనెక్టెడ్ విత్ సెవరల్ కంట్రీస్ కదా. సో అన్ని ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ జంప్ కొట్టి మెల్లగా గోడ రూపకంగానో టన్నెల్ రూపకంగానో కానీ కంట్రీ లోపలికి వచ్చేస్తున్నారు. బికాస్ దిస్ ఇస్ ద ఓన్లీ బిగ్ కంట్రీ అవుట్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్ ఇన్ ఫైనాన్షియల్ వైజ్. సార్, February 20th బిఫోర్ కనుక అక్కడ బర్త్ కనుక ఇస్తే, పిల్లలకు కనుక జన్మనిస్తే వాళ్ళకి యూఎస్ సిటిజన్షిప్ ఉంటుంది. 20th తర్వాత కష్టమై ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఫేవర్గా జడ్జిమెంట్ ఇస్తే దెర్ మే బీ ఏ ఛాన్స్. ఎలాగైనా కూడా February 20th బిఫోరే మాకు డెలివరీస్ చేయించాలని చెప్పి అమెరికన్ డాక్టర్స్ మీద, హాస్పిటల్స్ మీద చైనీస్, మెక్సికన్స్, ఎస్పెషల్లీ ఇండియన్స్ ప్రెజర్ పెట్టే ఛాన్స్ ఉందా? ఉంది, తప్పకుండా ఉంది, చేస్తారు. కానీ లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం దే డోంట్ వెల్కమ్ ఇట్. బట్ ఆఫ్లైన్లో జరిగే దాని గురించి మనం వీ కెనాట్ మేక్ కామెంట్, కానీ బట్ ద లా ఆఫ్ ద ల్యాండ్ సేస్ అంటే డాక్టర్ అట్లా రికమెండ్ చేస్తే, అంటే అది ఈ లా వచ్చిందని కూడా వాళ్ళకు కూడా తెలుసు కదా. సో ఇది చేస్తే వాళ్ళ లైసెన్స్ పోతుంది. దట్ డాక్టర్స్ ఆర్ లైసెన్స్డ్, లాయర్స్ ఆర్ లైసెన్స్డ్, ఎవ్రీబడి ఈజ్ లైసెన్స్డ్. ఇప్పుడు ఇంజనీర్ కూడా లైసెన్స్డ్. వాళ్ళు దే హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్, రిగరస్ ఎగ్జామ్లో పాస్ అయితే కానీ లైసెన్స్ ఇస్తారు. వాళ్ళు హూ ఈజ్ విల్లింగ్ టు లూజ్ ద లైసెన్స్ ఫర్ మేకింగ్ షార్ట్ కట్స్. సో అందులో ఏదో 1-2 అంటే ఆ మెక్సికన్ డాక్టర్స్, మెక్సికన్ పిల్లలు ఏదైనా ఉంటే, అట్లా టైప్ ఏదైనా ఉంటే అక్కడక్కడ జరిగితే వేరే తప్ప, బట్ అదర్వైజ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు అలౌ దిస్ హ్యాపెన్. బట్ ఇఫ్ ఇట్స్ ది థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హాస్పిటల్స్, నాట్ ఎట్ హోమ్ ఆర్ ఎనీవేర్ కదా. సో ఇట్స్ అ బిగ్ సిస్టమ్. సో దట్ FBI చూస్తుంటుంది దీని మీద, తర్వాత గవర్నమెంట్ చూస్తుంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ చూస్తుంటుంది, అన్ని రకాల వీసా ప్రాసెస్ చేసేవాళ్ళు. ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఎందుకంటే వాళ్ళు ఇస్తే సోషల్ సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు బర్త్ రైట్ ఇచ్చేటప్పుడు సోషల్ సెక్యూరిటీ ఇస్తారు, బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు, ఇవన్నీ ఇవ్వాలి కదా. సో అవి ఇవ్వరు కాబట్టి ట్రాకింగ్ బాగుంటుంది. సార్, యాజ్ యూ సెడ్ దట్ ఇండియన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అమెరికన్ ఎకానమీ. సో అమెరికా ఎకానమీలో ఇండియన్స్ అంత కీ రోల్ పోషిస్తున్నప్పుడు ఇండియన్స్కి కాస్త ఫేవర్గా ఉండేలా ట్రంప్ వ్యవహరిస్తారని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు ఇది ఫేవర్ అనుకోవాలా, ఇన్ ఫేవర్ అనుకోవాలా? అంటే ఇందులో 2 things. టిపికల్గా హిస్టారికల్గా కూడా హీ లైక్స్ ఇండియన్స్ వెరీ మచ్. ఓకే. అండ్ హౌడీ మోడీ అని మీకు మోడీ వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరు టుగెదర్గా ఒక 15,000 ఇండియన్స్తో ఒక మంచి హ్యూస్టన్లో బ్రహ్మాండమైన మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. అండ్ హీజ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇండియా బికాజ్ మనం టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో కానీ అందులో ఇన్వాల్వ్ అవుతున్నామని తెలుసు. తర్వాత హీస్ ఫోకస్ ఇన్ ఇస్లామిక్ కంట్రీస్ వేర్ దేర్ ఇస్ ద టెర్రరిజం ఈజ్ ఎవాల్వింగ్. సో వాటి మీద కన్సర్న్, అది పాకిస్తాన్ మీద కూడా ఆయన కొంచెం నాట్ ఎ గుడ్ ఫేవర్. సో బట్ హీఈస్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ దిస్ బర్త్ రైట్స్.
సో ఇది ఒక్కటి తప్ప మిగతా పాయింటర్స్లో లాస్ట్ టైం మనకి పీపీపీ లోన్లు ఇచ్చింది అతనే. అప్పుడు ప్రయారిటీ డేట్ను 2009-10 నుంచి 15 దాకా తీసుకెళ్ళింది అతనే. చాలామంది గ్రీన్ కార్డులు వచ్చినాయి ఆయన టర్మ్లో ఆయన వల్లనే రాలేదు కాకుండా ఆయన టర్మ్లో వచ్చాయి. బికాజ్ అప్పుడు పాండమిక్లో మిగిలిపోయిన వీసాలను మళ్ళీ పూలప్ చేస్తే యాడ్ అయ్యాయి, పైకలు వచ్చాయి కాబట్టి స్పిల్ ఓవర్ కింద వచ్చాయి కాబట్టి తీసుకున్నారు. సో సిమిలర్ లైన్స్లో మన ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు వివేక్ రామస్వామి అక్కడ ఉన్నారు, మనం ఇంటలెక్చువల్ గ్రూప్ ఉంది, మనకు కాంగ్రెస్ మెన్లు ఉన్నారు, మనకు సెనేటర్స్ ఉన్నారు, మన ఇన్ఫ్లుయెన్స్తో గెలిచిన వాళ్ళు ఉన్నారు. సో మనం పబ్లిక్ పాలసీలో ఇంటర్నేషనల్ అఫైర్స్లో కూడా మనం రోల్ ప్లే చేయబోతున్నాం. ఇప్పుడు ఐ లివ్ ఇన్ వాషింగ్టన్ డీసీ ఏరియా, అక్కడ యూనివర్సిటీస్ జార్జ్ వాషింగ్టన్ ఉంటుంది, జార్జ్ టౌన్ అని ఉంటుంది. దే ఆర్ మోర్ ఇంటూ ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీ. మై డాటర్ ఈజ్ ఆల్సో స్టడింగ్ ఇన్ జార్జ్ వాషింగ్టన్ in political science and public policy. So we know we are into that areas. That White House akkade untundi, Capitol Hill akkade untundi, Pentagon akkade untundi, CIA akkade untundi, FBI akkade untundi. So these are all departments and government departments, federal government departments and akkade oka daggara untayi. So indulo public policy lo gaani, people perceptions gaani, external affairs gaani andi, international affairs gaani, bilateral issues gaani ee annitlo kuda mana role play cheyabothunam. Last time Biden administration lo Biden ki speech writer mana valle Telugu valle unnaru. Meeku telusu kada ivalu vachina danlo chaala mandi FBI directorలు వస్తున్నారు, అంటే వేరియస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇండియన్స్ ఉన్నారు. దేర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇండియన్ ఇంట్రెస్ట్ గ్రోత్ ఆపర్చునిటీ. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక ఇండియా కోసమే అమెరికా నడవదు. అమెరికా రన్స్ ఫర్ ఎవ్రీ వన్. వాళ్ళ గోల్ ఏంటంటే వాళ్ళకి ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో, మిస్యూజ్ చేస్తున్నారో, ఆ సెక్టర్ని మిస్యూజ్ చేస్తున్నారో దాన్ని దే వాంట్ ఎలిమినేట్. అక్కడ అందులో కొంచెం పర్సెంట్ మేబీ వీ మే ఇంపాక్ట్ యాజ్ యూ సెడ్, దెర్ విల్ బీ ఎ పాసిబిలిటీ. సో దాన్ని మనం ఎట్లా అడ్రస్ చేయాలనేది ఇప్పుడు నెక్స్ట్ మన ముందున్న సమస్య. సార్, యు ఆర్ ద గ్లోబల్ ట్రావెలర్. మీ వైఫ్ అక్కడ అటార్నీ జనరల్గా ఉన్నారు. యు ఆర్ ప్రొడ్యూసింగ్ ఎ లాట్ ఆఫ్ లీగల్ సర్వీసెస్. సో ఇండియన్స్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ మీద. మీరు అది మనస్ఫూర్తిగా చెప్తారని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్. నాకు బాగా తెలిసినటువంటి ఒక ఎన్ఆర్ఐ నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో లేకపోతే అమెరికన్ లాస్లో ఉండేటువంటి లూప్ హోల్స్, వాటిని తయారు చేసిన వాటికన్నా కూడా ఇండియన్స్కే ఎక్కువగా తెలుసు, అంత క్రిమినల్ మైండెడ్గా ఉన్నారు అని చెప్పి. అఫ్ కోర్స్ ఇట్స్ డెరోగేటరీ స్టేట్మెంట్, బట్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే టిపికల్గా ఎలా ఉంటుందంటే లా ఈజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అంటారు. ఇప్పుడు హౌ యూ ఇంటర్ప్రిట్ ద లా, దట్ ఈస్ అన్ అడ్వాంటేజెస్. ఇప్పుడు ఒకరు మర్డర్ చేసి మన దగ్గరికి వస్తారు, మనం ఏం చేస్తాం, నువ్వు మర్డర్ చేసావు, నువ్వు శిక్ష పడుతుంది అనం కదా. ఫైండ్ అవుట్ ఇన్ ద రూల్స్, అంటే ఏ సిచ్యువేషన్లో ఆయన మర్డర్ చేశారు టిపికల్గా. అంటే దాన్ని ఇఫ్ ఇట్స్ ఈజ్ నేచర్ ఈజ్ లైక్ ఎ సీరియల్ కిల్లర్, ఎస్ దట్ గై హ్యాస్ టు బి గో టు జైల్. బట్ ఇఫ్ ఇట్స్ ఎమోషనల్లీ అంటే ఏదో సిచ్యువేషనల్గా అనుకోకుండా జరిగిన సంఘటనతో ఒక మర్డర్ జరిగింది అనుకోండి, వీ మే రీథింక్ కదా. ఎగ్జాక్ట్లీ. దెన్ రిడక్షన్ ఆఫ్ ద ఇంప్రిజన్మెంటో లేకపోతే డెత్ ఇంప్రిజన్మెంట్ లేకుండా చేయడమో ఏదో చేయడానికి లాయర్ ఫైట్ చేస్తారు. మీరు అన్నట్టు ఒక లాయర్, ఎనీ లాయర్ హూ ఎవర్ పిక్స్ అప్ ద కేస్ విల్. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే మనదంతా H1B ప్రోగ్రామ్ ఉందనుకోండి, అక్కడే జరిగింది. అంటే లూప్ హోల్స్ అంతా క్రియేట్ అయిందంతా అక్కడే. ఓకే సార్. ఆ ప్రాసెస్లో ఎగ్జాంపుల్ మొన్న రిజిస్ట్రేషన్ పెట్టారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఒకరే రిజిస్ట్రేషన్ చేయాలి. అందులో ఒక దగ్గర చిన్న గ్యాప్ ఉంటే దాన్ని తీసుకొని మళ్ళీ 20 రిజిస్ట్రేషన్లు చేశారు. ఇది లాటరీ కోసం. నేను ఇంతకుముందు మీకు లాటరీ గురించి చెప్పాను, H1B లాటరీ దాంట్లో. సో 20 సేమ్ పర్సన్ రిజిస్టర్డ్ ఫర్ 20 నేమ్స్, అంటే సేమ్ పర్సన్ 20 టైమ్స్. అప్పుడు ఏమైపోయింది, 65,000 ప్లస్ 20,000 85,000 వీసాలకి 4 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. రియల్లీ దే ఆర్ నాట్ 4 lakhs. దీస్ గైస్ హూ ఫైల్ ఒక్కొక్కరు ఒకటే చేయాలి రూల్ ప్రకారం. దెన్ దే రియలైజ్డ్, అరే మేము మేడం మిస్టేక్ ప్రాపర్గా లేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఫుల్ ప్రూఫ్ చేశారు. అంటే మనం చేసే యాక్షన్స్ని బట్టి గవర్నమెంట్ ఇంకా ఫుల్ ప్రూఫ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేశారు, పాస్పోర్ట్ నెంబర్తో ఇంకో పేరు రిజిస్టర్ అయితే మేము ఇది కూడా తీసేస్తామని చెప్పారు. ఈ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేస్తామంటే అప్పుడు వాళ్ళు పక్కకు వచ్చిపోయారు. సో టిపికల్గా ఏంటి అంటే మీరు అన్నట్టు ఎక్కడైనా వైట్ కాలర్ క్రైమ్స్ జరిగి ఉంటే, H1Bని మిస్యూజ్ చేసి ఉంటే, ఫేక్ లెటర్లు కానీ, ఫేక్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఫేక్ ఇప్పుడు F1 స్టూడెంట్స్ కూడా వచ్చేటప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా. అవును సార్. అంటే మనం ఇఫ్ యూ స్పీక్ హానెస్ట్లీ, కొందరు ఏం చేస్తారు, అది ఫేక్ లెటర్స్ పెడతారు, అది దొరికిపోతారు, ఎక్కడ దొరుకుతారు. ఇప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా మాకు వి రిసీవ్ నెంబర్ ఆఫ్ కాల్స్. ఈ మధ్య ఇప్పుడు నేను లాస్ట్ 2 days నుంచి కూడా మేము వి రిసీవ్ ఎవ్రీ డే కాల్స్. జైల్లో ఉన్నారు ఇప్పుడు మన వాళ్ళ పిల్లలు 3 జైల్లో ఉన్నారు. నిన్న అబ్బాయి డెత్ అయింది, మీకు తెలుసు కదా, షూటింగ్లో. అది అన్ఆథరైజ్డ్ వర్క్. ఏ స్టూడెంట్ కెనాట్ డూ దట్ కైండ్ ఆఫ్ వర్క్. స్టూడెంట్ హ్యాస్ అథరైజ్డ్ వర్క్ స్టిపులేటెడ్ లిమిటెడ్ టు దట్ కాలేజ్. కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ చేసి, అంటే వైల్ యూ ఆర్ డూయింగ్ F1 యూ ఆర్ అడ్మినిస్ట్రేటెడ్ బై యూనివర్సిటీ.
యూ కెనాట్ గో ఎనీథింగ్ బియాండ్ దట్. ఇఫ్ యూ డూ షార్ట్ కట్స్ దెన్ యూ విల్ బి ఇంపాక్టెడ్. సో అది ఏ రకంగా వెళ్తుందండి. అమెరికా దొంగల్ని ఇండక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతలేదు. అమెరికా ఆఫీసర్స్ని ఇండక్ట్ చేయాలనుకుంటుంది, స్కిల్డ్ ఇంటెలిజెన్స్ తీసుకోవాలి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి, ఎబిలిటీ ఉన్న వాళ్ళని తీసుకోవాలనుకుంటుంది. చీటర్స్ని కానీ, బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన కానీ, సైబర్ క్రైమర్స్ని కానీ ఇటువంటి వాళ్ళని వెల్కమ్ చెప్పదు. సో మన వాళ్ళు కొంతమంది అక్కడక్కడ ఉండి వాళ్ళు చేస్తే, ఇప్పుడు FBI మీకు మనీ లాండరింగ్లో మన వాళ్ళు దొరికారు కొంతమంది, 7 ఉన్నారు. వీ హ్యావ్ దట్ కేస్ షీట్. అందులో చూస్తే మన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో మనీని మూవ్ చేస్తున్నారు, 1 లొకేషన్ నుంచి అదర్ లొకేషన్ మూవ్ చేస్తే వాళ్ళకి $1,500-2,000 ఇస్తారు, ఒక $100,000 మూవ్ చేస్తారు. దొరికిపోయారు మన వాళ్ళు. FBI ఒక గేమ్ ఆడింది, ఇచ్చింది FBI, తీసుకునేది FBI. ఓకే. సో అందులో మన వాళ్ళు ఆపరేషన్. సో 7 ఉన్నారు, ఇప్పుడు జైల్లో ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ నాకు ఉన్నారు, నాకు అదే పనిగా మనని ఫోర్స్ చేస్తున్నారు. సార్ నాన్న మా పిల్లలు అక్కడ ఉన్నారు, మా పిల్లలు ఏం చేయమంటారని చేసింది ఇది ఈ యాక్ట్. సో ఎట్లుంటుంది, అన్లాఫుల్ యాక్ట్. అది కూడా అన్లాఫుల్ యాక్ట్. అంతే. ఈ మధ్య మన వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు థెఫ్ట్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మన వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు DUI కేసులలో ఉన్నారు, స్పీడింగ్లో ఉంటారు. కొన్నిటిని మనం పాయింటర్స్ బేస్డ్ మీద కానీ చిన్న చిన్న పెనాల్టీస్ రూపంగా. పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారాలేమో. 100% కదా, 100%. నేను ఐ వాజ్ టాకింగ్ టు దిస్ ఆన్ ద సెవరల్ టెలివిజన్ ఛానల్స్ క్లియర్లీ. నౌ వీ హ్యావ్ టు చేంజ్. ఇట్స్ నాట్ గుడ్ ఓల్డ్ ఏజ్ సిస్టమ్. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్ అరైనా ఏజ్. దిస్ ఈస్ ద డిజిటల్ ఏజ్. ఎవ్రీథింగ్ కెన్ బి ట్రాక్డ్. యూ కెనాట్ హైడ్ ఎనీథింగ్ నౌ. ఎవ్రీథింగ్ మనం బయటకు వెళ్తే ఇంటి చుట్టూ ఇప్పుడు కెమెరాలు. ఇప్పుడు అదే హైదరాబాద్లో చూస్తే ఒకప్పుడు కెమెరాలు లేవు. ఇవాళ చూస్తే ప్రతిదీ మన ఆఫీస్ నుంచి మన ఇంటికి వెళ్ళే లోపల 10 times కెమెరాలలో కనబడతాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఎట్లా నేను హైడ్ చేయగలుగుతా, ఎక్కడ పారిపోగలుగుతా, ఇంత దూరం వెళ్ళగలుగుతా. ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ఇట్, ఏ రోడ్లలో వెళ్తుంటే అన్ని కెమెరాలు పనిచేస్తున్నాయి కదా. అంటే ఇక్కడే ఈ కెమెరాలు పనిచేస్తుంటే అమెరికా పరిస్థితి ఏంటి? అంతే, మనకన్నా కొన్ని 100 years ముందున్న వాళ్ళది ఎంత ఇది ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు స్టూడెంట్స్ వచ్చారు, మన గ్యాస్ స్టేషన్లు, లిక్కర్ స్టోర్లు, వేరియస్ రెస్టారెంట్లలో పనిచేస్తున్నారు. అది అనాథరైజ్డ్ వర్క్. ఏదో డబ్బు తీసుకుంటారు, ఏదో బ్యాంకులో డిపాజిట్ చేస్తారు, ఇక్కడ ఫీజు కడతారు. వీళ్ళంతా మిడిల్ క్లాస్ నుంచి రావడంతో ఏంటంటే అక్కడ డబ్బును తీసుకొని అక్కడే స్పెండ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ అగెన్స్ట్ టు ద లా. ఓకే. INA యాక్ట్, ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ రూల్ ప్రకారం వీసా తీసుకునే ముందు మనం అన్నిటికీ అబైడ్ అయితే మనం ఒప్పుకుంటేనే మనకు ఆ వీసా ఇచ్చారు. సో ఇప్పుడు మనం అక్కడ వయలేట్ చేస్తున్నాం కదా, దెన్ యువర్ వీసా డీమ్డ్ క్యాన్సర్, రిజెక్టెడ్. సో ఎక్కడైతే అరెస్ట్ అయితే, DUIలో కూడా అరెస్ట్ అయితే, మనం అక్కడికి వెళ్ళి ఒక రూల్ చెప్పారు, మనం రూల్స్ ఫాలో అయితే పర్లేదు. DUI కింద కేసు బుక్ అయితే వాళ్ళ వీసా ఆటోమేటిక్ క్యాన్సల్ అవుతుంది. సో మేము వాళ్ళని అంటే దే కెన్ స్టే ఇన్ ద కంట్రీ బట్ దేర్ వీసా ఇస్ క్యాన్సల్. సో వీసా మీన్స్ ఏంటంటే ఒకసారి కంట్రీ బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి రావడానికి ఆస్కారం లేదు, పీరియడ్. సో అది ఇప్పుడు జరుగుతున్న యాక్ట్స్. సో దీస్ ఆర్ ద సో మెనీ థింగ్స్ మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం, గైడ్ చేస్తున్నాం, పేరెంట్స్ కూడా చెప్తున్నాం. సో ఏంటంటే మనల్ని అక్కడికి వెళ్ళి అక్కడే సంపాదించుకున్నాను అదేం కాకుండా మీ పిల్లలకి పూర్తి మాస్టర్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు ఇక్కడ నుంచే డబ్బు త్రూ ప్రాపర్ ఛానల్లో మీరు యూనివర్సిటీలో డిపాజిట్ చేయాలి. వాళ్ళు అక్కడ కజిన్స్ అని అదో రూపకంగా చెప్పి డబ్బులు తీసుకొని డిపాజిట్ చేయడానికి పద్ధతి లేదు. తప్పకుండా చేస్తాను. ఎందుకంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అబ్బాయి ఇండియాకి వెళ్ళి మళ్ళీ వెనకొస్తుంటే సెకండరీ ఇన్స్పెక్షన్ పక్కకు తీసుకెళ్తారు. అవును సార్. అక్కడ తీసుకొని ఫోన్లు, కంప్యూటర్లు తీసుకొని పక్కకు పెట్టేసి 4 hours అండర్ కవర్ యాక్టివిటీ చేస్తారు. వాటిలో డౌన్లోడ్ చేస్తారు. కంట్రీలో ల్యాండ్ అయిన నుంచి అప్పటి వరకు ప్రతి ఏ ప్లేస్లో తిరిగినా ఆయన దగ్గర రిపోర్ట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ దేర్. సో బయటకు వచ్చి చెప్తాడు, నా దగ్గర ఎవ్రీథింగ్ ఉంది, నువ్వు యూ వర్క్ ఇన్ సమ్ సో అండ్ సో X ప్లేస్ Y ప్లేస్ ప్లేసెస్లో ఉన్నాయి, నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటే నీకు వీసా క్యాన్సిల్ చేస్తాను, నీ మీద బ్యాన్ చేయను అంటాడు. సో ఇది ఒక గేమ్ ఆడతారు. సో వాళ్ళు ఏమంటారు, మన వాళ్ళు ఎట్లా వీళ్ళు చేశారు, వర్క్ చేస్తారు కాబట్టి సో వాళ్ళు హానెస్ట్గా ఒప్పుకుంటారు. అప్పుడు అవును చేశాను, నా ఓన్లీ వీసా క్యాన్సిల్ చేసి వదిలితే మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంటుంది. వాడు చేస్తే ఇక్కడ ఒప్పుకుంటారు కదా, ఇక్కడ ఆడియో రికార్డ్ అవుతుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో దెన్ యూ వాలంటీర్లీ యూ ఆర్ యాక్సెప్టింగ్ దట్ యూ వయలేటెడ్ ద లా. So then you are entitled to go for deportation and ban. వైట్స్కి ఇండియన్స్ మీద ఎంత ప్రేమ, ఎంత రెస్పెక్ట్ అయితే ఉందో అంతే స్థాయిలో కాస్త ద్వేషం కూడా ఉంది. ఎందుకంటే ఇండియన్స్ ఇక్కడికి వచ్చేసి మా అవకాశాలని కొల్లగొట్టేస్తున్నారు, మా జాబ్ని పోగొట్టేస్తున్నారు అని చెప్పి ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ కానీ, లేకపోతే ఇక H1B లేకపోతే ఇంకొన్ని వీసాల యొక్క కసతరము నిజమవుతుందా సార్? అంటే టిపికల్గా ఎవరైనా వాళ్ళ కంట్రీలో ఉన్న వాళ్ళకి, మనం లేట్గా వచ్చే వాళ్ళకి ఏముంటుంది, ఎదుగుదలను చూసి మనలో షో ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఆ షో ఆఫ్తో ఏమవుతుంది, మన కార్లు, మన ఇల్లు, మన ఇవన్నీ బంగ్లాలు, మన బంగారాలు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకు కంట్రీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కళ్ళ ముందు జరుగుతుంది కదా. ఇప్పుడు నేను ఆఫీస్లో మేనేజర్ను, తెల్లవాడిని, మీరు వచ్చిర్రు, మొన్ననే వచ్చిర్రు, అంటే యూ జస్ట్ F1 స్టూడెంట్, దెన్ యూ బికమ్ ఎన్ H1B, దెన్ యూ ఆర్ షోయింగ్ అప్ యువర్ టాలెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నాకు అక్కడ గుడ్ థింగ్ ఏంటంటే దే డోంట్ ఫేస్ అవుట్, ముఖం మీద చెప్పరు. దే నో వాట్ దే ఆర్ థింకింగ్, బట్ మన దగ్గర ఇక్కడలాగా ఇమీడియట్గా మాట్లాడరు. వాళ్ళు చాలా స్ట్రాటజిక్గా మూవ్ చేస్తుంటారు. సో అంచేత ఎవరికైనా ఉంటుంది కదా, మన అది న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ. న్యాచురల్. మన వాళ్ళు అక్కడికి క్యాస్ట్ తీసుకెళ్లారు, మూవీ ర్యాలీస్ తీసుకెళ్లారు, పార్టీ ర్యాలీస్ తీసుకెళ్లారు. ఇవన్నింటినీ US సిటిజన్స్లో మనకున్నటువంటి ఆ హేట్రెడ్నెస్ని పెంచాయి అనుకోవచ్చు కదా సార్? 1000% యు ఆర్ రైట్. 1000%. మనం అక్కడ
ఒక కంట్రీ ఎకో సిస్టమ్ని మనం చెడగొడుతున్నాం. ఇది వాళ్ళ గవర్నర్ ఉంటాడు, వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్ ఆయన పని గ్యాస్ ఆయనే కొట్టుకుంటాడు దిగేసి. ఈ ఎకో సిస్టంలో వాళ్ళ అక్కడ సిస్టమ్ ఉంది, నాట్ టుడే, దట్ హ్యాస్ 400 years ఆఫ్ హిస్టరీ. మనం ఇక్కడ వెళ్ళి అవన్నీ షార్ట్ కట్స్ తీసుకొచ్చి ఈ స్టూడెంట్స్తో పనులు చేయించుకుంటూ, ఇప్పుడు స్టూడెంట్స్ అన్ని పనులు చేస్తున్నారు అక్కడ. ఎగ్జాక్ట్లీ సార్. ఎవ్రీ వర్క్ దే ఆర్ డూయింగ్ నౌ. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఏది చేయడానికి వెళ్ళి ఇప్పుడు డిజిటల్ ఏజ్లో మీకు అన్ని యూట్యూబ్లలో పెడుతున్నారు, వాళ్ళే కెమెరాలో పెడుతున్నారు. ఇప్పుడు డాలర్స్పురం గురించి నేను కొత్తగా మేము చెప్పాల్సిన అవసరం లేదు మీకు, అంతే కదా. సో ఐఎమ్ నాట్, ఇట్స్ న్యూ థింగ్ దట్. అంటే మేము ఒకప్పుడు అమెరికా అంటే ఒక గొప్పతనం, మనకి ఏడుంటూ ఏం జరుగుతుంది. ఇవాళ మీరు ఇక్కడ కూర్చొని గూగుల్లో చూస్తే మీ ఇల్లు ఏంటి, మీ కార్ ఏంటి, మీ జాబ్ ఏంటి, మీ జిప్ కోడ్ ఏంటి, మీ ఇల్లు సైజ్ ఎంత, మీ ఇల్లు ఏ రేట్లో కొన్నారు, అంటే ఒక ప్రొడక్ట్ కూడా హైడ్ చేయడానికి ఛాన్సే లేదు కదా. అవును. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు అబద్ధం ఎట్లా మాట్లాడగలుగుతా? సో అందువల్ల ఏమంటున్నారంటే వాళ్ళు యూఎస్సిఎస్ ఆఫీసర్ ఏంటంటే వి వెల్కమింగ్ లీగల్లీ ప్లీజ్ కమ్, బట్ డోంట్ కమ్ ఇన్ షార్ట్ కట్స్. దేర్ ఈజ్ నో షార్ట్ కట్స్ టు ది యునైటెడ్ స్టేట్స్. ఇప్పటి వరకు ఇండియన్స్లో ముఖ్యంగా తెలుగు వాళ్ళు, లేకపోతే టోటల్గా ఇండియన్స్ అనుకున్నా కూడా లీగల్గా వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది, వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ద ఫింగర్స్ అని చెప్పి చాలా ఓపెన్గా చెప్తూ ఉంటారు సార్. నిజమేనా? అట్లనే ఇంకా లీగల్గా అందరు లీగల్గానే వెళ్తారు. కానీ లీగల్గా అక్కడికి వెళ్ళినా కూడా ఏ పనులు అయితే చేయకూడదో, అమెరికాలో అక్రమంగా ఎలా సంపాదించాలో ఇండియన్స్కి తెలుసు, ఏ మార్గాల ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించాలో ఇండియన్స్ ఎస్పెషల్ స్టూడెంట్స్కి వెళ్ళే వాళ్ళకి తెలుసు. మన పాండమిక్ టైంలో ఒక్కొక్కరు 3-4 జాబులు చేశారు అనాథరైజ్డ్గా. ఈవెన్ H1B మీద ఉన్నారు కూడా 3-4 జాబ్స్ చేశారు. అది రాంగ్. ఇట్స్ టోటల్లీ ట్యాక్సేషన్లో కానివ్వండి, ఇండియాలో సెకండ్ జాబ్కి ఇండియాలో క్యాష్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ ఓపెన్ అండి. అదే అంటే మనం దాస్తే దాగేది కాదు కదా. ఇవన్నీ చేస్తే గవర్నమెంట్ ఏమంటుందంటే ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ కంట్రీ, ఆల్వేస్ యూ పుట్ యువర్ మనీ ఇన్ టు ద ఇండస్ట్రీ. వాళ్ళు మన దగ్గర ఇక్కడ 3 తరాలకు దాచుకునేటట్టు దాచుకోదు అమెరికా ఆల్వేస్ మనీని మార్కెట్లో పెడుతుంది. సో మన వాళ్ళు ఏంటి, షార్ట్ కట్లో మనీని ఇండియాకి పంపడం కానీ, షార్ట్ కట్లో మనీని ఇంకేదో రూపంగా చేస్తే దే డోంట్ వెల్కమ్ ఇట్. దట్ ఈస్ నాట్ దేర్ కల్చర్, దట్ ఈస్ నాట్ దేర్ సిస్టమ్. ఓకే సార్. సో మనం సిస్టమ్ను డిస్కనెక్ట్ చేస్తున్నాం కదా. హౌ దే విల్ వెల్కమ్ ఇట్ ఇఫ్ వీ డూ దట్? అందుకోసమే మన వాళ్ళు H1B ఫ్రాడ్ చేసిన చాలామంది జైలుకి వెళ్ళారు. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్, పబ్లిక్ యాక్సెస్ ఫైల్ అంటారు. ఎనీబడి కెన్ గూగుల్ ఇట్. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఏదైనా శిక్ష చేస్తే దాయదు, పబ్లిక్లో పెడుతుంది. ఇప్పుడు నేమ్ పేరు పెడితే ఆ పేరు మీద ఏమేమి ఉన్నాయని తెలుసు. ఇప్పుడు నేను కంట్రీ లోపల ఇప్పుడు నేను 26 ఏళ్ళు అయింది అమెరికాలో ఉండబట్టి. నేను మళ్ళీ నేను ఇప్పుడు లోపలికి వెళ్తుంటే కదా, ఇక్కడ నేను ఎయిర్పోర్ట్లో ఎక్కడంతోనే నేను చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్ ఎక్కడంతోనే ఆ ఫ్లైట్ యుఎస్ ల్యాండ్కి వస్తుంటే నా నేము, నా మొత్తం ప్రొఫైల్ FBIకి వెళ్తుంది. FBI బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్ను CBP ఆఫీసర్కి పంపిస్తారు. ఓకే సార్. నేను పోర్ట్ ఆఫ్ ఎంట్రీ లైన్లో నిలబడే లోపల ఈ రిపోర్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఈ 13-14 hours ఆఫ్ ట్రావెల్ టైంలో ఈ బ్యాక్గ్రౌండ్ చెక్లన్నీ అయిపోయి వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంటుంది. సో మీరు యూఎస్సిఎస్ ఆఫీసర్ అయితే నేను వచ్చేసరికి యువర్ రిపోర్ట్ ఈయన గ్రీన్ చాల్లో పంపించాలా, ఎల్లో జనంలో రెడ్కి పంపాలని యూ విల్ డిసైడ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో కంటెంట్ నేను ఏమేం చేశాను, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, నాకు క్రిమినల్ ఉందా, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా, స్పీడింగ్ టికెట్స్ ఉన్నాయా, నేను ఏమేం చేశాను అంటే మొన్న ట్రిప్కు ఈ ట్రిప్ మధ్యలో ఏం జరిగింది మొత్తం వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఎంటర్ అయినప్పుడు నేను క్లియర్ అయినప్పుడు ఆ ట్రిప్ను ఈ ట్రిప్ మధ్యలో చూస్తారు. స్పీడింగ్ టికెట్స్ కూడా క్రూషియల్. ప్రతిదీ పాయింటర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఇన్ యువర్ ఎంట్రీ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్, బట్ దే విల్ లుక్ ఎట్ ఎవ్రీ సింగిల్ థింగ్ బికాస్ దట్ హ్యాస్ ఫుల్ ప్రూఫ్ కంట్రీ నౌ. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ అలా అక్కడ స్పీడింగ్ టికెట్స్ మనల్ని ఎక్కడ వెళ్ళినా ఆ రోజు టికెట్ మనం కట్టకపోయినా ఏదో రోజు మనకు పోలీస్ దొరికిన రోజు ఆ పాత అన్ని లిస్ట్ తీస్తున్నారు కదా, అన్ని డబ్బులు కడితే తప్ప మళ్ళీ వదలట్లేదు సార్. సిమిలర్ టు దట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలో మొత్తం నా డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. దట్స్ హౌ ద సిస్టమ్. ఇఫ్ దే డోంట్ హ్యావ్ ది సిస్టమ్ దే కెనాట్ మేనేజ్ 180 countries folks in that country. ఎగ్జాక్ట్లీ. లేకపోతే మొత్తం మాఫియాలు అక్కడే, డ్రగ్ మాఫియాలు అక్కడే, అక్కడక్కడ గ్యాంగులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ మేనేజ్ చేయాలంటే మా దగ్గర ఒక భయం ఉంచాలి. దట్ ఈస్ ఆ భయం అని ఫైన్ల రూపకంగా కానీ, పాలసీ రూపకంగా కానీ, డెసిషన్ మేకింగ్ కానీ, కోర్టు లీగల్ డెసిషన్స్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడలాగా ఈ సంవత్సరాల కొద్ది ఉండదు. షార్ట్ కట్సే లేదు. ఇప్పుడు చూసాం కదా మనం ఎంత అమెరికాలో ఉన్న రోజులు ఎంత ఆర్గనైజ్ ఉంటాం, అమెరికా దాటి ఇండియాలో అడుగు పెట్టిన చేంజ్ అవుతారు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన మళ్ళీ చేంజ్ అవుతాం. చచ్చినట్టు ఉండాల్సిందే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అక్కడ ఉంటుంది. అది సార్ చైనీస్, మెక్సికన్స్, ఇంకొంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఉండేటువంటి ఆ బ్యాడ్ ఇంపాక్ట్ ఇండియన్స్ మీద పడింది అనుకోవచ్చా సార్? అంటే యూజువల్గా ఏంటంటే చూసి నేర్చుకుంటారు కొందరు. సో దాన్ని మేము ఇప్పుడు యాజ్ అన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కానీ, లా ఫర్మ్ కానీ మేము ఎడ్యుకేట్ చేస్తున్నామంటే అవర్ ఫ్యూచర్ ఈజ్ నాట్ 1 year or 2 year or 10 year. అవర్ ఫ్యూచర్ ఈజ్ మెనీ ఇయర్స్ టు గో. పిల్లలు ఇప్పుడు మీరు మాస్టర్స్ 21-22లో వస్తారు, మీరు ఇంకో 70 ఏళ్ళు 50 ఏళ్ళు ఎన్నో ఏళ్ళు అక్కడ ఉంటారు ఆ కంట్రీలో వచ్చేవారు, అంటే ఉండాలనుకున్న వాళ్ళు. కొందరు మాస్టర్స్ చేసి వెనక రావాలనుకున్నారు. ఇటువంటిప్పుడు మనం ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే ఏ రోజుకైనా వాళ్ళకి దొరికితే వాళ్ళు డిపోర్ట్ చేస్తారు. బికాజ్ యు ఆర్ అనే నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్ అంటారు. ఓకే సార్. బర్త్ అయితే తప్ప మిగతాది దాన్ని న్యాచురలైజేషన్ అవుతారు. అంటే F1 నుంచి కానీ, H1 కానీ, 140 కానీ, 485 కానీ, గ్రీన్ కార్డ్ కానీ, సిటిజన్షిప్ కానీ
ఇవన్నీ కూడా కంట్రీకి వెళ్తే అది ఎలా ఉంటుందంటే టూ టైప్, బర్త్కి వస్తే వాళ్ళకి స్టాండర్డ్ ఉంటుంది, 6 years అక్కడే ఉంచుకుంటారు. బట్ ఈ ప్రాసెస్లో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే డిపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంది, ఇంక్లూడింగ్ యూ హ్యావ్ ఎ యూఎస్ సిటిజన్షిప్ టు. మీకు యూఎస్ సిటిజన్షిప్ ఉండి మీరు కంట్రీకి అగనెస్ట్గా పనిచేస్తే ముందు మీ యూఎస్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసి హోమ్ కంట్రీకి పంపించేస్తారు. సార్ అప్పుడు పాకిస్తాన్ వాళ్ళని చాలామంది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కింద అందరినీ ఫ్లైట్లకి ఇచ్చి పంపించేశారు. సార్ సో దేర్ ఆర్ సెవరల్ పాసిబిలిటీస్ ఆర్ దేర్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ సార్. ఐల్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఒక 3 days బ్యాక్ ఆ పిల్లోని కాల్చి చంపేశారు. ఇట్స్ అ వెరీ సాడ్ ఇన్సిడెంట్. మనం ఓపెన్గా మాట్లాడుకోవాల్సింది ఆ పిల్లవాడు చేసింది తప్పే. సో ఇలాంటి బాటలోనే మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఎంతోమంది పిల్లలు ఉన్నారు, అండ్ బై చాలామంది కూడా ఉన్నారు. సార్ వాట్ డూ యూ సజెస్ట్ అండ్ వాట్ డూ యూ సే టు దెమ్ సార్? వీఆర్ నాట్ సజెస్టింగ్, వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్, వీఆర్ ప్లీడింగ్ దెమ్, ప్లీజ్ డోంట్ డూ ఇట్. It is not going to impact you alone. Your parents will be impacted, your family is impacted, and the whole nation will impact. If something happened to you, then whole country, a counselor, మన ఇండియన్ కౌన్సిలర్ అంటారు కదా, that information will goes to him. And the whole society will be impacted. ఇప్పుడు మనం చెప్పడానికి ఇండియా గ్రేట్ అగైన్ టైప్ మనం కూడా చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ, అవును సార్, ఇండియా షైనింగ్ మేక్ ఇన్ ఇండియా చెప్తున్నప్పుడు దిస్ ఈజ్ ఆల్సో యాక్ట్ దట్ వీఆర్ డూయింగ్ నెగటివ్లీ. సో మనకి ఏదైతే ఫ్రేమ్వర్క్లో ఉన్నామో అది జాబ్ డ్యూటీస్ పెర్ఫామ్ చేయండి. బయటికి వెళ్ళి చేయడం వల్ల ఫస్ట్ యువర్ సెల్ఫ్ ఈజ్ లూజింగ్. దిస్ గా ఈ ఎపిసోడ్ వాట్ యూ బ్రాట్ టు దట్. సో ఆయన చనిపోయాడు, దేర్ ఇస్ నథింగ్ టు హిమ్. ఇంకా మళ్ళీ ఏం లేదు, వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు, ఎందుకంటే ఒక కొడుకు, అంత పెద్ద కొడుకు చనిపోవడం అనేది. 2 mistakes చేశారు. ఒకటి ఈజ్ అన్ఆథరైజ్డ్ వర్క్, ఓకే సార్, నెంబర్ 1. నెంబర్ 2 రాంగ్ ప్లేస్. యూజువల్గా మేము ఏం చేస్తుంటామంటే, మేము ముందు సీనియర్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే ఈ ప్లేస్లోకి వెళ్ళొద్దని చెప్తాం. వాళ్ళు గైడెన్స్ ఇస్తే, ఎందుకంటే వాళ్ళకి ఆ లొకేషన్స్ ఈజ్ ఇష్యూ కదా. మేము ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో నల్లోల ఏరియా ఉంటుంది, దాన్ని అవాయిడ్ చేయండి అని చెప్తాం. సో తప్పకుండా అవాయిడ్ చేయాలి. అది నేను ఆ ప్లేస్లో ట్రై చేసి వస్తా అంటే ఏమవుతుంది, అంతే లేనిపుంచుకా కదండి సార్. కరెక్ట్. సో ఇటువంటి దాంట్లో మేము ఏం చేస్తామంటే ఎడ్యుకేట్ చేస్తున్నాం, సెమినార్ సింపోజిజమ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం. సో స్టూడెంట్స్కి అయితే ఫ్రీగా మన లా ఆఫీస్ ద్వారా కూడా మనం ఫ్రీగా అడ్వైజ్ చేస్తున్నాం. చాలా కాల్స్ వచ్చాయి మీకు తెలుసు, అప్పుడు 2-3 యూనివర్సిటీస్ ఫేక్ యూనివర్సిటీస్ అరెస్ట్ చేసి కాల్ ట్యాగ్ జియో ట్యాక్స్ చేశారు కదా, వేసేప్పుడు కూడా మేము గైడ్ చేసాము, జైల్లోకి వెళ్ళి బెయిల్ బాండ్లు పెట్టి తీసుకొచ్చాము. దట్ ఈస్ అవర్ మై కోర్ ఏరియా. వీ వెల్కమ్, వి సర్వ్ అవర్ కమ్యూనిటీ ఇన్ దట్ కంట్రీ, బికాస్ సర్వీస్ ఈజ్ మోటివ్ ఫర్ అస్. సో ఇటువంటి అప్పుడు మీరు టేక్ ద గైడెన్స్ బిఫోర్ యూ యాక్ట్ సంథింగ్, బికాస్ యువర్ లైఫ్ ఈజ్ ప్రీషియస్, your career is precious, and also your life is precious. So you keep that in the mind. And your parents are also here. That is not your country. Until you get the green card, that is, you are a non-immigrant alien. That we should remember. Every mistake we do, it will be accumulated. It is listed on your name, not on my name. Anytime you are coming and going out of the country, that will be tracked. ఎగ్జాక్ట్లీ సార్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ట్రంప్ పెట్టినటువంటి సైన్స్ ఈ బర్త్ సిటిజన్షిప్ రేట్ అబాలిష్మెంట్తో పాటు ఇది దీంట్లో కొన్ని మార్పులు వస్తాయని చెప్పి మీలాంటి అనుభవజ్ఞులు చెప్తున్నారు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ సార్. అలాగే ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా ఉన్నవాళ్ళు, ఇండియన్స్ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఇప్పటికైనా మీ మాట ద్వారా వాళ్ళు చేంజ్ అవ్వాలని, ముఖ్యంగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇంటర్వ్యూ అండ్ ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.